బెంగాల్లో డాక్టర్ పైన లేడీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం, తర్వాత హత్య, క్రూరంగా హత్య, వీటికి సంబంధించి ర్యాలీ చేస్తుంటే నోటీసులు ఇచ్చారు. ఆ ర్యాలీ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో. నోటీసులు ఇచ్చింది ఎవరు? ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. వాళ్ళ సిబ్బంది అనుమతి తీసుకోకుండా ర్యాలీ చేశారట. ఒక పక్క దేశం ఆ మాటకు వస్తే అంతర్జాతీయ సమాజం అట్టుడిగిపోతుంటే ఈయన మాత్రం ర్యాలీ చేసినందుకు నోటీసులు ఇచ్చేశారు. ఈ కనెక్షన్లు ఏంటి? మరోపక్క వెస్ట్ బెంగాల్లో కూడా అక్కడ బీజేపీ ఎంపీకి నోటీసులు వెళ్ళినాయి. ఏం జరుగుతోంది అసలు వెస్ట్ బెంగాల్లో? ఎందుకు కీ అక్యూజ్డ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? గవర్నరు మరి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవటం కోసం ఆయన ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నివేదిక ఇవ్వబోతున్నారు. చాలా అంశాలు వీటన్నిటి మీద బరాబర్ మాట్లాడటానికి వచ్చిన భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. టు స్టార్ట్ విత్ బెంగాల్ ఇన్సిడెంటే తీసుకుందామండి. హోంమంత్రి ఆవిడే, ఆరోగ్య మంత్రి ఆవిడే, ముఖ్యమంత్రి ఆవిడే. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ మీద హోంమంత్రి మమతా బెనర్జీ, అలాగే హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ, మొత్తం ఒక మమతా బెనర్జీ మీద ఇద్దరు మమతా బెనర్జీలు కంప్లీట్గా నిరసన వ్యక్తం చేశారు, హడావిడి చేశారు. అదంతా అయిపోయింది. దాని సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ దేశం మొత్తం చూస్తుంటే మీకు చాలా చోట్ల నిరసన ర్యాలీలు జరిగినాయి, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. విపరీతం ఏంటంటే ఒక డిఎంహెచ్ఓ నోటీసులు 33 మందికి నోటీసులు ఇచ్చారు. అల్లూరి జిల్లాలో జరిగిందండి ఇది. అల్లూరి జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు గాను 24 గంటల్లో వివరణ ఇవ్వాలి మీరు అని ఈ మిడ్ హెల్త్ ప్రొవైడర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి ఫొటోసు అవన్నీ ఎవిడెన్సెస్ కూడా చూపించారట, పంపించారు వాళ్ళకి ఆల్రెడీ. కాబట్టి అంటే ఒక వైపేమో డాక్టర్స్కి రక్షణ లేదు హాస్పిటల్స్లోనూ ఒక గొడవ. అయితే ఈ క్రమంలోనే ఇంకొక సమస్య ఉంది. జనరల్గా మనం ఏ హాస్పిటల్లోకైనా ప్రవేశించగానే ఒక బోర్డు కనిపిస్తుంది, వైద్యుల మీద ఎవరైనా దాడి చేస్తే. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది అది. వైద్యుల మీద ఎవరైనా దాడి చేస్తే ఫలానా సెక్షన్ కింద శిక్షార్హులు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న టోన్లో నోటీసులు అక్కడ అంటించేసి ఉంటాయి. ప్రతి హాస్పిటల్లోనూ మనం చూడవచ్చు. అంటే ఇది దేనికి అంటే కార్పొరేట్లు చేస్తున్నటువంటి వైద్యం మీద ప్రజలు ఏదైనా నిరసన తెలియజేస్తే, అంటే మాకు ఇబ్బంది కలుగుతోంది అని కనుక జనం సీరియస్గా కనుక డాక్టర్లను క్వశ్చన్ చేయకుండా ఉండటం కోసం ఈ నోటీసులు. అంతే తప్ప వైద్యుల మీద ఇప్పుడు స్ట్రైట్గా ఈ దాడి ఒక్క మనిషి కాదండి, అరెస్ట్ అయింది ఒక వ్యక్తిని చూపిస్తున్నారు కానీ ఒక్కళ్ళు చేసిన పనిగా కనిపించడం లేదు. ఇది ఒక్కరు చేసిన పని కాదు అని ఆల్రెడీ బెంగాల్లో చాలామంది మాట్లాడుతున్నారు. దానిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి కూడా ఇప్పుడు నోటీసులు సర్వ్ అయినాయి. బీజేపీ ఎంపీ మాత్రమే కాదు, తృణమూల్ కాంగ్రెస్కు చెందినటువంటి ఎంపీ కూడా చాలా సీరియస్గా దీని మీద ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేయటం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా అతనికి నోటీసులు సర్వ్ అయిపోతున్నాయి, మీరు అలా ఎలా మాట్లాడతారు అని. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఒకటి డాగ్ స్క్వాడ్ని ఎందుకు వాడలేదు అనే దగ్గర మొదలయ్యి ఆయన చాలా ప్రశ్నలు సంధించాడు. అక్కడ పర్టికులర్గా ఆ హాస్పిటల్కి సంబంధించి, ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో. అతన్ని అలాగే ఈ కేసు విచారణకు తీసుకున్న వాళ్ళతో సహా అందరూ పోలీసు అధికారులని విచారిస్తూ ఒక బాడీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు, దీనిలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అధికార పార్టీకి లింకు లేకుండా ఇది జరిగేటువంటి అవకాశం లేదు అన్న టోన్లో ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. బయట మీడియాలో చర్చ జరుగుతోంది దీని మీద. ఇతరత్ర కూడా ఏంటి ఇలా మాట్లాడాడు ఈయన, సుఖేంద్ర ఇలా మాట్లాడాడు ఏంటి అనే టోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈయనకి నోటీసులు సర్వ్ అయినాయి. అందులో భాగంగానే అక్కడ ఆందోళనలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా, బెంగాల్లో ఆందోళనలు చేస్తున్న వాళ్ళు, నిరసన తెలియజేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం. ఎవరెవరు ఏ టోన్లో మాట్లాడుతున్నారు, ఏ డిమాండ్లు చేస్తున్నారు, ఎవరి కోరికలు ఏమిటి అన్న టోన్లో ఒకవైపు అక్కడ నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలైపోయింది.
అసలు ఇన్సిడెంట్ ఎవరు చేశారు? ఏవి నివేదిక ఇచ్చే అవకాశం ఉందంటారు రాష్ట్రపతికి? ఎందుకంటే నివేదిక ఆల్మోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఈ కేసును అడ్రస్ చేయడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక నివేదిక అడుగుతారు ఆయన్ని. ఇన్ఫ్యాక్ట్ బంగ్లా భవన్ దగ్గర ఇందాక మీడియా ప్రతినిధులు జనరల్గా గవర్నర్లు రెస్పాండ్ కారు, అట్లా మీడియాతో మాట్లాడకూడదు, ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి. బట్ స్టిల్ దే ట్రైడ్ దే లెవెల్ బెస్ట్ టు ఎలిసిట్ సంథింగ్. గవర్నర్ గారు ఏమైనా చెప్తారని ఆయన ఏం చెప్పాలా బంగ్లా భవన్ దగ్గర. అవును, నేరుగా ప్రెసిడెంట్ని కలవబోతున్నారు. అంటే సీరియస్నెస్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది కదా, ఇన్సిడెంట్కి సంబంధించిన సీరియస్నెస్. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఒక వైఫల్యానికి సంబంధించినటువంటి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆయన తెలియజేయగలడు. అక్కడ తెలియజేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న టోన్లో ఆయన ఒక నివేదిక అందించే అవకాశం ఉంది. అయితే దీనికంటే కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ మొదలైంది. ఈరోజు 10:30 నుంచి మొదలైంది. దాని మీద ఏ నిర్ణయం వస్తుంది అనేది ఒకటి అందరూ సీరియస్గా నిరీక్షిస్తున్నారు. దీంతో పాటు అసలు ఆందోళనకారుల మీద కేసు ఇంకొకటి సార్, అంటే నిన్న అనుమానాస్పదంగా పరిస్థితుల్లో అక్కడ తచ్చాడుతున్న ఒక నిందితుడిని మేము అదుపులోకి తీసుకున్నాం, అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నట్టు చెప్తున్నారు. అసలు అంటే అక్కడ లోకల్స్ నుంచి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే అతను ఆ కేసుకు సంబంధం లేనివాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూడండి, దొంగలు దోపిడీదారులు దొరక్కపోతే పోలీసులు రెడీమేడ్గా ఉండే వాళ్ళని కొందరిని తీసుకొచ్చి మధ్యలో లాకప్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాంటి అతను ఆ